తలాక్పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ముస్లిం పాటించే 3 తలాక్ల ఆచారం క్రూరమైందని వ్యాఖ్యానించిన ఏకసభ్య ధర్మాసనం. నానక్రామ్గూడలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం. ఓయికు దక్కిన అరుదైన గౌరవం, ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడుతున్న ఘనత. ప్రాంతీయ వైద్యశాలలో డాక్టర్ల నిర్వాకం, లెన్స్ లేవంటూ చికిత్స ఆపిన వైనం. ఖమ్మం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ముగింపు. హాజరైన కలెక్టర్ లోకేష్ కుమార్. రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధం అనటం సరికాదన్నారు. తలాక్ విధానం ఎప్పటికప్పుడు అమల్లో ఉందని, ఇప్పుడు ఇది త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధంగా అనటాన్ని ముస్లిం సోదరులు ఖండించారు. నోటి మాటగా ఇచ్చే తలాక్ పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ అన్యాయాన్ని ఆపలేమా అని ఆవేదన వ్యక్తం చేసింది. ముస్లింలు పాటించే 3 తలాక్ల ఆచారం క్రూరమైందని జస్టిస్ సునీత్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళల కడగండ్ల నివారణకు ముస్లిం పర్సనల్ లా షరియాను సవరించలేమా అని ప్రశ్నించింది. యూపీకి చెందిన ఈహీనా అనే 23 ఏండ్ల మహిళ ఇంటి నుంచి పారిపోయి తనకన్నా వయసులో 30 ఏండ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడింది. హీనాను పెళ్లి చేసుకున్న వ్యక్తి తన మొదటి భార్యను 3వ తలాక్లో వదిలించుకున్నాడు. ఆ విడాకులతో పాటుగా తమ వివాహానికి గుర్తింపు కావాలని, 2 కుటుంబాల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం దానిని కొట్టివేసింది. ముస్లిం పురుషుడు తన భార్యను అప్పటికప్పుడు తలాక్ విధానంలో వదిలించుకునేందుకు తిరుగులేని అధికారం కలిగి ఉన్నాడనే అహపోహ ప్రచారంలో ఉందని, కానీ అది అత్యంత దిగజారుడుతనమని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాతి నిర్మాణానికి అది అడ్డుపడుతుందని, వెనుకకు లాగుతుందని పేర్కొంది. ప్రవక్త లేదా పవిత్ర ఖురాన్ను చెప్పేదానికి పూర్తి విరుద్ధమైన రీతిలో భారత్లో ముస్లిం పర్సనల్ లా చలామణి అవుతోందని, ఇది భార్యకు గల విడాకుల హక్కును అణిచివేస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. తీవ్రమైన సందర్భాలలో మాత్రమే తగిన పరిశీలన అనంతరం విడాకులు ఇవ్వాలని ముస్లిం నియమాలు సూచిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని పేర్కొంటూ, వారిలో ప్రధాన భాగమైన మహిళలను పర్సనల్ లా పేరిట కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాల పర్యవేక్షణకు వదిలిపెట్టలేమని స్పష్టం చేసింది. దేశమంటే భౌగోళిక సరిహద్దులు మాత్రమే కాదని, మహిళల పట్ల ఎలా వ్యవహరించడం అనేది కూడా జాతి నిర్మాణంలో ప్రధాన భాగమేనని స్పష్టం చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి వలస కూలీలు వాళ్ళు. అర్ధరాత్రి ఒక్కసారిగా నానక్గూడ ప్రాంతం కాలనీలో భారీ శబ్దంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోయారు. 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద నిర్మాణ కార్మికులు ఉన్నారు. శిథిలాలను వెలికి తీస్తున్నారు జేసీబీల సాయంతో జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలోని నానక్రామ్గూడలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో షేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ మనోహర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్లను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గడిచిన రాత్రి నానక్రామ్గూడలో 7 అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే. కూలిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. బిల్డింగ్ యజమాని సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తు సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సత్తు సింగ్ గడిచిన 2 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కుటుంబ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. అధికారులను బెదిరించడం, దాడులు చేయటం వంటి చర్యల కారణంగా సత్తు సింగ్ పై ఇప్పటికే పలు పిఎస్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కొత్త బిల్డింగ్ ఉంది, అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక మంది ఉన్నారు లేడు, చాలా మంది చెప్తున్నారు కొంచెం లేబర్ ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు ఈరోజు 2 ఫ్యామిలీ షిఫ్ట్ అయినా అంటే ఇప్పటితో ఏం సర్చ్ చేస్తున్నారు, రాలేదు, బాగా అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసి ఇంతకుముందు 1-2 బిల్డింగ్ ఇట్లా అయింది.
కన్స్ట్రక్షన్లో అంటే కొంచెం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తే బాగా అవుతుంది. ఎవరు ఇంజనీర్ ఉన్నారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాంట్రాక్టర్, ఆయన పర్మిషన్ తీసుకోకపోతే ఆయన ఎవరు ఉన్నారు క్వాలిఫైడ్ మంచిగా ఇస్తే బాగా అయితే మాకు చాలా దుఃఖం ఉంది. ఇట్లా జరిగిన యాక్సిడెంట్ అంటే చాలా అందరూ మన ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్రేమ్ తీసుకొచ్చేలా చాలా మల్బాకు అదే డెబ్రిస్ తీసిన ట్రై చేస్తున్నారు. బిల్డింగ్ కూలిపోయింది, అందులో జనం ఉన్నారా లేరా అని ఇంకా తేలదు. ఈ స్లాబ్స్ అన్ని తీసిన తర్వాత బయటపడుతుంది. 5-6 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా పడుతుంది, 5-6 గంటలు పడుతుంది తప్పకుండా. ఉపేక్షించేలేదు, ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేలేదు. తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది లేదా అన్నది సమాచారం ఇంకా తెలియదు. ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడతాం. ఉంటే కన్సర్న్ అసిస్టెంట్ మరి టౌన్ ప్లాన్ ఎవరున్నారో ఆయనతో కూడా విచారించి పర్మిషన్ ఎంత ఉన్నది మీద కూలిపోయింది. ఇప్పుడు అది దాని మీద ఇప్పుడు విచారణ కాకుండా కూలిపోయింది, దాని మీద విచారణ చేసి లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం రావడం జరిగింది. ఏదేమైనటువంటి ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. ఇది వచ్చిన దానికి విచారణ జరిపిస్తామని చెప్పి పెద్దలు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరైనప్పటికీ కఠినంగా శిక్షించాలని కోరుతూ అంతస్తుల భవన నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం ఎంత దౌర్భాగ్యము. దాంతోపాటు పక్కనే ఇంత పెద్ద భవనాన్ని అనుకుని సెల్లారుకోవడానికి అనుమతి ఇచ్చిర్రా, అనుమతి ఇవ్వకపోయినా కానీ కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నారు అధికారులు. ఎనియో జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, పేరుకుపోయిన అవినీతి వల్ల ఈరోజు బీద దిక్కి కార్మికులు అసూలు బాసినారు. జిహెచ్ఎంసీ ఎవరైతే అధికారులు దీనికి బాధ్యత ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు రాత్రే ముఖ్యమంత్రి గారి ప్రకటన విడుదల చేయాలి. దీనికి ఎవరైతే అధికారులు బాధ్యత వహిస్తున్నారో వాళ్ళను వెంటనే సస్పెండ్ చేస్తేనే భవిష్యత్తు లోపల ఇంకొక అధికారి ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వడు. 7 అంతస్తుల భవనానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా పరేలు వాసినాయి, మేము చూసి వచ్చినాం. ఇప్పుడు అక్కడ కూడా పరేలు వాసిన బిల్డింగ్ కనబడుతున్నాయి. ఈ విధంగా ఎన్ని బిల్డింగ్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇలాంటి బిల్డింగ్ తరుణం లోపల ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తారని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమంతా ప్రశ్నిస్తున్నాం. చాలా రేపు పొద్దున కూడా మేము అందరం కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున మా పీసీసీ ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు, అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ చూసుకొని ఎంతమంది జన మీద ఉన్నారో పూర్తిగా వాళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి పూర్తిగా మరి చాలా బాధాకరమైన ఇష్టం. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన బొలెరో వాహనం హైకోర్టుకు కేసు పని మీద హైదరాబాద్ కు వస్తుండగా వనస్థలిపురం రోడ్డుకు రాగానే వాహనాన్ని వీల్ డ్రమ్ ఒక్కసారిగా పట్టుకోవడంతో అదుపు తప్పి పక్కనే డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బొలెరో వాహనం హైదరాబాద్కు వస్తుండగా వనస్థలిపురం వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తలకు గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్స్ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. జర్నలిస్ట్ గా విశేష సేవలు అందించిన అరుణ్ సాగర్ స్మారకార్థం అకాడమీ తరపున అవార్డులు అందించింది. కవిగా, రచయితగా అనేక రచనలు చేసిన అరుణ్ సాగర్ పేరిట రచయితలకు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రెస్ క్లబ్ అకాడమీలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. జర్నలిస్టుగా విశేష సేవలందించిన అరుణ్ సాగర్ స్మారకార్థం ప్రెస్ అకాడమీ తరపున అవార్డులు అందించనుంది. కవిగా, రచయితగా అనేక రచనలు చేసిన అరుణ్ సాగర్ పేరిట రచయితలకు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రెస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితుల కోసం అనేక రచనలు చేశారని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో విడివిడిగా 3 అవార్డులు,
రచయితల కోసం ఒక అవార్డును అందజేస్తామన్నారు. బహుమతులను TV5 ఛానల్ స్పాన్సర్ చేసేందుకు అంగీకరించిందని అల్లం నారాయణ వివరించారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఖమ్మం నగరంలోని TTDCలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ లోకేష్ హాజరయ్యారు. ప్రస్తుతం వైట్ కార్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, వాటిని జిల్లాలో అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఖమ్మం నగరంలోని TTDCలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగితే చాలా వరకు అవినీతిని అరికట్టవచ్చన్నారు. దీంతో నల్లధనాన్ని సైతం అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైట్ కాలర్ నేరాలు ఎక్కువవుతున్నాయని, వాటిని జిల్లాలో అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నది కానీ, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం కానీ, ఈ డిమానిటైజేషన్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కొంత ఎక్కువగా మన పబ్లిక్ కూడా అలవాటు అయితే చాలా వరకు సోర్స్ ఆఫ్ ఈ కరప్షన్ మనీ, అదేలాగా స్కోప్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరప్షన్ మనీ అట్లీస్ట్ అట్ ది లోవర్ లెవెల్లో మనకి తప్పనిసరిగా తగ్గుతుంది. సో అది మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు సడన్ చేంజ్ మనము జిల్లాలు కానీ ఏం చూస్తున్నామంటే ఈ వైట్ కాలర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నమాట. సో దాంతో కూడా మనము చాలా వరకు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళ పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఇప్పుడు వైట్ కాలర్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ కొంత కరప్షన్ ఉంటుంది. గోరు చుట్టు మీద రోగుల పట్టు అన్న చందంగా ఉంది సామాన్య ప్రజల పరిస్థితి. చిల్లర కష్టాలతో ఇంకా తేరుకోని జనాలకి మరో షాక్ తగిలింది. వరుసగా 3 రోజులు బ్యాంకులు సెలవటం కావడంతో అవాక్కవుతున్నారు ప్రజలు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత 30 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు 3 రోజుల బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. వచ్చే శనివారం 2వ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం మరియు సోమవారం ముస్లింల పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ రోజు కాకుంటే రేపైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నోట్లను రద్దు చేసి 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 90% పైబడి ఏటీఎంలు పనిచేయటం లేదు. ఈ పరిస్థితుల్లో 3 రోజుల పాటు బ్యాంకులు లేక ఏటీఎంలు పనిచేయక కరెన్సీ కష్టాలు ఎలా తీరుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురు శుక్రవారాల్లోనైనా బ్యాంకుల నుంచి సరిపడా చెల్లింపులు ఇవ్వాలని కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భూమి పూజ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకే నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మిస్తున్నామని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భూమి పూజ చేశారు. ప్రజల సౌకర్యార్థమే ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 8:30 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ఉండాలి, ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో మరి క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన ఈ వర్ధన్నపేట గ్రామంలో ముగ్గు పోసుకోవడం జరిగింది. అభివృద్ధిని కోరుకునే ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది.